అందరికీ నమస్తే. రేపు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్ ఉంది. మేము ఆదోని తరఫున ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ తరఫున మళ్ళీ డిస్ట్రిక్ట్, మళ్ళీ తాలూకు, విలేజెస్ ప్రతి ఒక్క మెడికల్ షాపు బంద్ చేస్తున్నాం. టోటల్ దేశం మొత్తం మీద 12.4 లక్షల మంది కెమిస్టులు ఉన్నారు. దానికి ఆధారపడి 4-5 కోట్ల మంది కూడా ఉన్నారు. మేమందరూ రేపు బంద్ ఎందుకు చేస్తున్నాం అనగా ఆన్లైన్ వ్యవస్థ అని మనము దాన్ని వ్యతిరేకంగా చేస్తున్నాం. ఆన్లైన్ నుంచి మనకి కెమిస్టులకు, ప్రజలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆన్లైన్ నుంచి మనకి డైరెక్ట్గా మెడిసిన్ వస్తున్నాయి. కోవిడ్ టైంలో కొద్దిగా సడలింపు చేశారు, కొన్ని సెక్షన్లు పెట్టేసి సడలింపు చేశారు, కెమిస్ట్ పేషెంట్లకు ఇబ్బంది కాకుండా ఉండాలని చేశారు. కానీ అది ఇప్పటివరకు అట్లే ఉండి మిస్యూజ్ అవుతూ ఉంది. ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఫార్మసిస్ట్ పర్యవేక్షణలో మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు ఆన్లైన్ అంటే ప్రిస్క్రిప్షన్ ఏమో, ఫార్మసిస్ట్ ఏమో సరైన పద్ధతిలో లేదు. ఏ ప్రిస్క్రిప్షన్ ఏ ద్వారా చేయడము, మన ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ కానీ, మళ్ళీ నార్కోటిక్ డ్రగ్స్ కానీ, మన అబార్టివ్ కిట్స్ కానీ, ఇవన్నీ డైరెక్ట్గా వస్తున్నాయి. ఏ ప్రజలు కావాలనుకుంటే వస్తున్నాయి. అది కరెక్ట్ పేషెంట్ అవసరం ఉందా లేదా అట్లా కాదు. అందుకోసం యువత కూడా మిస్యూజ్ అవుతూ ఉంది. దాని గురించి ప్రజల రక్షణ కాపాడే బాధ్యత కూడా మాది కాబట్టి వ్యాపారం ఒకటే కాకుండా ప్రజారక్షణ కూడా మా ధ్యేయమని మేము ఆన్లైన్ వ్యతిరేకంగా మేము రేపు బంద్ చేస్తున్నాము. ప్రజలు కూడా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. నమస్తే. నా పేరు మిర్యాల శ్రీధర్, ఆదోని కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. ఇప్పుడు జిల్లా మన సెక్రటరీ గారు శ్రీధర్నాథ్ చెప్పినట్లు మనకి కోవిడ్ టైంలో 2020లో కోవిడ్ ఇష్యూ వలన మనకి కేంద్రం నుంచి ఒక సడలింపు వచ్చింది, GSR 220 అనేది. అది ప్రజలకి ఇబ్బంది పడకుండా డైరెక్ట్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్లే ఇంటికి పోయి మందులు సరఫరా చేయాలని అది సడలింపు ఇచ్చారు. కానీ దాన్ని ఆన్లైన్లో ఇప్పుడు ఆ లూప్ హోల్ని వాడుకుంటూ ఇప్పటి వరకు అదే కొనసాగిస్తున్నారు. దానికి మనం స్టేట్కి, సెంట్రల్కి రిపీటెడ్ వైజ్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వాళ్ళ నుంచి మనకి పాజిటివ్ రెస్పాన్స్ లేదు. కావున ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ కెమిస్ట్ డ్రగ్స్ మనకి ఆల్ ఇండియాలో మళ్ళీ ఇది సమ్మె చేయాలని డిక్లేర్ చేశారు. కావున రేపు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కంటిన్యూగా షాప్ బంద్ ఉంటుంది. మా సహోదరులందరూ సహకరించాలని కోరుకుంటున్నా. నేను తహర్ భాషా, జఫీల్ మెడికల్ ఇన్స్టిట్యూట్, ఆదోని. నమస్కారం అందరికీ. రేపు ఆదోని కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ తరఫున జిల్లా వారి ఆధ్వర్యంలో ఆదోనిలో ఆల్ ఇండియా బంద్ జరుగుతూ ఉంది. దానికి ముఖ్యమైన కారణాలు ఒక 3 కారణాలు ఉన్నాయి. ఆన్లైన్లో మందులు అమ్మకూడదని చెప్పి దాని నుంచి చాలా వరకు డిస్టర్బెన్స్ అవుతూ ఉన్నాయి మందులు. తర్వాత రెండో ఇది వచ్చేసేసి స్పూరియస్ డ్రగ్స్ కూడా ఆన్లైన్లోనే తెప్పించుకుంటూ ఉన్నారు. వాళ్ళు కొంతమంది పిల్లలు ఇవ్వకూడని మందులు కూడా తీసుకొనేసేసి దానికి అడక్ట్ అవుతున్నారు. సో తర్వాత ఇంకొక పాయింట్ వచ్చేసి కార్పొరేట్ లెవెల్లో డిస్కౌంట్లు కూడా ఎక్కువ ఇస్తున్నారు. సో ఇలాంటివన్నీ నకిలీ మందులు కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఇవన్నిటినీ మనము కంట్రోల్ చేయడానికి కోసం రేపు అందరికీ తెలియపరుస్తూ రేపు మే 20వ తారీఖున ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు బంద్ నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి అందరూ ఈ బంద్కు సహకరించవాలని చెప్పి కోరుతున్నాము. నా పేరు కె నాగరాజు, ఆదోని కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ సెక్రటరీ. అందరికి నమస్కారం అండి. రేపు ఆల్ ఇండియా వైడ్గా బంద్ పిలిపించాము. మే 20వ తారీఖున కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అందరూ సహకరించాలని, విజయప్రదం చేయాలని కోరుతూ ఇప్పుడు కొన్ని షాప్స్ పర్మిషన్ ఇచ్చాము. అంటే ఎమర్జెన్సీగా ఇబ్బంది పడకూడదని కొన్ని షాప్స్కి పర్మిషన్ ఇచ్చాము. ఆ షాప్ వివరాలు ఎలా ఉన్నాయి: చిక్కోడి మెడికల్ శ్రీ తాహర్ భాయ్, శ్రీదేవి మెడికల్ భాస్కర్, రాయల్ మెడికల్ ఏజెన్సీ రియాజ్ భాయ్, నూర్ సురేష్ మెడికల్ నూర్, సతీష్ మెడికల్ ఏజెన్సీస్ రమేష్, శేషాద్రి మెడికల్ మహేష్. ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీ అని అవసరం అయితే కాంటాక్ట్ అయ్యి తీసుకోవచ్చు. మళ్ళీ రేపు మనము బంద్కి మార్క్గా ఒక ర్యాలీ నిర్వహిస్తున్నాము. విశ్వ హిందూ పరిషత్ ఆఫీస్ నుంచి మన కెమిస్ట్ డ్రగ్స్ అసోసియేషన్ ఆఫీస్ అది, అక్కడి నుంచి ఎన్నికల టర్నింగ్ వరకు, మళ్ళీ మధ్యలో కూడలి వరకు వీడియోస్ కూడలిలో కొంచెం మనకి స్లోగన్స్ ఉంటాయి. దాని ఒక నోట్ ఉంటుంది.
దాన్ని చూసుకుని మళ్ళీ విశ్వమంత్రి పరిషత్కి రిటర్న్గా వెళ్ళిపోతాం. ఈ ర్యాలీలో అందరూ మా గలీజ్ అందరూ రావాలని, ప్రతి ఒక్క షాప్ నుంచి రావాలని కోరుకుంటున్నాం. జనాలకి ఈ అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం. థ్యాంక్ యూ.